అరే బాబు, కాంగ్రెస్ సోషల్ మీడియా ఏం చేస్తున్నారా మీరు యాక్టివ్గా లేరని చెప్పేసి ముఖ్యమంత్రి చాలా బాధపడుతున్నాడు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఇవాళ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే యాక్టివ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ సోషల్ మీడియా హ్యాండిల్స్ని కరెక్ట్ యూజ్ చేసుకోకపోతే నెక్స్ట్ ఎలక్షన్లలో మనకు చాలా ఇబ్బందులు జరుగుతాయని ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నాడు. యాక్టివ్ ఒక 200 మంది ఉన్నారు, వాళ్ళందరూ ఏమైనారు, కరెక్ట్ పనిచేయట్లేదు. అవతల బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా దూకుడుగా ప్రవర్తిస్తుంది. ఏ విషయానన్నా ప్రభుత్వం చేసే తప్పుల్ని వితిన్ సెకండ్స్లో సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది. మరి మీరేం చేస్తున్నారా, నిద్రపోతున్నారా అని చెప్పేసి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే మీడియా ఇన్ఛార్జి చామల కిరణ్ కుమార్ చాలా బాధపడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టిర్రా. ఇవాళ కాంగ్రెస్ సోషల్ మీడియా స్వచ్ఛందంగా రేవంత్ రెడ్డి మీద ప్రేమతోటో లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోటో చేసేవాళ్ళు చాలా తక్కువ. వాళ్ళకి నెల జీతాలు సరిగా అందక, ఎవరైతే లోకల్లో పదవులు ఆశిస్తున్నారో వాళ్ళందరికీ మీరు పదవులు పంచక, దగ్గర 2.5 సంవత్సరాలు అయినా కూడా మీరు నామినేటెడ్ పోస్టులను గ్రౌండ్ లెవెల్లో ఇంకా పంచలేదనే ఉద్దేశంతో వాళ్ళ యాక్టివ్నెస్ చాలా తగ్గిపోయింది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మాకు పదవులు వస్తాయి, మేము డబ్బులు సంపాదించుకుంటామని సోషల్ మీడియాలో వీడియోలు కానీ పోస్టులు కానీ పెట్టేవాళ్ళు చాలా బ్యాచ్ ఎక్కువ. కానీ మీరేం పట్టించుకోకుండా మీరు ఓన్లీ పోస్టులు మాత్రమే పెట్టమంటే ఎట్లా పెడతారు సార్? ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ యాక్టివ్గా లేకపోతే వచ్చే ఎలక్షన్లలో మనం ఓడిపోతామని చెప్పేసి ఇవాళ రివ్యూ చేసిండంట. మీరు సోషల్ మీడియాకు డబ్బులు ఇచ్చి వీడియోలు పెట్టించుకున్నా, పోస్టులు పెట్టించుకున్నా నెక్స్ట్ ఎలక్షన్లలో మీరు ఓడిపోయేది 100% రైట్. ఎందుకంటే మీరు పీకింది ఏం లేదు. దగ్గర మీరు అధికారంలోకి వచ్చి 1000 రోజుల పరిపాలన కంప్లీట్ అయిపోయింది. అప్పట్లో బట్టి విక్రమార్క ఒక కార్డు పట్టుకొని, ఇది గ్యారంటీ కార్డు, మీ ఇళ్ళల్లో భద్రంగా ఉంచుకోండి, మేము వచ్చిన తర్వాత అన్నీ ఇస్తాము, ఈ గ్యారంటీ కార్డులో ఉన్నాయన్నీ 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పేసి అప్పుడు పీకి చెప్పారు కదా. అవన్నీ ఏం చేయకపోగా ఇప్పుడు భూద్వాహం, భూస్వాహం 22A పేరు మీద కొన్ని కోటి ఎకరాల భూములను ఆ సెక్షన్లోకి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్లు కాకుండా ఆపడం, ఎక్కడన్నా రెవెన్యూ భూములు ఉంటే వాటిని ఇబ్బందులు పెట్టడం, రిజిస్ట్రేషన్లు సరిగ్గా కాకుండా చేసుకోవడం, ఎక్కడ కబ్జాలు చేసుకోవడం, రకరకాలుగా జనాలను ఇబ్బంది పెడుతుంటే మీరు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు కాకపోగా ఉల్టా ఈ విధంగా మీరు ప్రజల్ని మభ్యపెట్టి ఇబ్బందులకు గురి చేస్తుంటే సోషల్ మీడియా అనేది అది రాత్రికే పుట్టుకొచ్చేది కాదు. ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళు ఖచ్చితంగా ఒక వీడియో పోస్ట్ చేసి పెడతాడు. దాన్నే సోషల్ మీడియా అంటారు. నాలాంటి వాళ్ళు ఎట్లా తయారయ్యారు? మీకు సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి పోస్టులు పెట్టమంటేనే పెట్టేటోళ్ళు దిక్కులేరు. మాలాంటి వాళ్ళు స్వచ్ఛందంగా తెలంగాణ ప్రేమ మీదనో లేకపోతే తెలంగాణను ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళకంటే ఇప్పుడు పరిపాలకుల పాలన దరిద్రంగా ఉందని చెప్పడానికే మాలాంటి వాళ్ళు వీడియోలు చేయడానికి ముందుకు వచ్చారు. ఇంత సిన్సియర్గా గత 2.5-3 సంవత్సరాల నుంచి మేము వీడియోలు చేస్తున్నామంటే మీరు చేసే పరిపాలన అష్ట దరిద్రంగా ఉంది కాబట్టి మాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఇవాళ సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ, మొన్న TV9 నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కేసీఆర్ మీద ప్రేమతోటి చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలంగాణ మీద ప్రేమతోటి చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ తెలంగాణ ఆంధ్ర ఇష్యూల ఈ ఆంధ్రాకు సంబంధించిన పరిపాలన